సో ఈ వారం మార్కెట్ అప్డేట్ ఒకసారి చూసుకుందాము. నిఫ్టీ 24,000 దగ్గరే సర్వైవ్ అవుతుంది. పెద్ద ఎత్తున మూమెంటం మనకి ఎటువైపు కూడా రావట్లేదు. వాలటాలిటీ కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఒక మంచి విషయం ఏంటి అని అంటే డౌన్ సైడ్ కి మూవ్ అవ్వకుండా 23,800 దగ్గర కొద్దిగా సపోర్ట్స్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అది కొంతవరకు మంచి విషయం. దాంతో పాటుగా ఒకసారి మనం బంగారాన్ని అని వెండిని గమనిస్తే విపరీతమైన సెల్ ఆఫ్ వస్తుంది. దాదాపు 2,20,000 పడిపోయింది వెండి. బంగారం కూడా 1,40,000 పడిపోయింది. హ్యూజ్ సెల్ ఆఫ్ మనకు అటు బంగారం అండ్ వెండిలో కూడా. సో వీటన్నిటిని ట్రిగ్గర్ చేస్తుంది ఏంటి, అండ్ నెక్స్ట్ మన మార్కెట్ లో ఏదైనా మొమెంటం రావాలి అని అంటే మనం ఎటువంటి సంకేతాలను మార్కెట్ లో అబ్జర్వ్ చేయాలి, వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. నమస్తే, నేను రేవంత్ చలమల, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సో ఫైనల్లీ మనకి ఈ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ రిలేటెడ్, కరెక్ట్ గా చెప్పాలంటే యుఎస్ అండ్ ఇరాన్ రిలేటెడ్ వార్ కొలిక్కి రానప్పటికీ వచ్చినట్టుగానే అనిపిస్తుంది. అంటే అట్లీస్ట్ కాల్ చూపట్లేదు. వాళ్ళిద్దరి మధ్యలో అగ్రిమెంట్స్ పూర్తి స్థాయిలో వాళ్ళిద్దరు ఒక కామన్ పేజ్ లోకి పూర్తి స్థాయిలో రానప్పటికీ కాలు దువ్వే ప్రయత్నం అయితే చేయట్లేదు. దాని ఇంపాక్ట్ మనకి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఇప్పుడు నేను వీడియో చేసే టైంకి $73 పర్ బ్యారెల్ కి పడిపోయింది. 110, 120 దగ్గర చూసిన మనం ఇప్పుడు 72, 73కి వచ్చింది. ఇన్ఫాక్ట్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్ అసలు $90 బిలోకి వస్తే చాలు అనేది, కానీ ఇప్పుడు $72, $73 వరకు కూడా పడిపోయింది. హ్యూజ్. మొన్నటి వరకు మనకు ఉన్న పానిక్ సిచ్యువేషన్ అదే. హ్యూజ్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ వల్ల మనం అంతంత డాలర్ ఎక్స్చేంజ్ చేయడం వల్ల రూపీ దారుణంగా బలహీనపడుతుంది. ఇది ఇండియన్ ఎకానమీకి మంచిది కాదు అని. ఈ రోజు మనకి క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైస్ అనేది కిందకి రావడం ఒక మంచి విషయం. అట్ ద సేమ్ టైం ఇరాన్ మీద ఉండేటువంటి ఆయిల్ శాంక్షన్స్ ని కూడా ఒక 60 రోజుల పాటు పాస్ చేశారు. మేబీ తర్వాత కూడా డెఫినెట్ గా పాస్ చేస్తారు. సో దీనివల్ల మార్కెట్ లో ఆయిల్ సప్లై అనేది పెరగడానికి అవకాశం దొరుకుతుంది. ఈ ఆయిల్ సప్లై పెరిగితే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ప్రైస్ ఫాలో అవుతుంది. సో గోయింగ్ ఫర్దర్ మనకు ఆయిల్ రిలేటెడ్ అన్సర్టనిటీస్ ఉండడానికి అవకాశం అయితే పెద్ద ఎత్తునగా అనిపించట్లేదు. మనకు అంతటి పాజిటివ్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ ఏంటి, మన క్రూడ్ ఆయిలే కదా పెద్ద ప్రాబ్లం, రూపీ వీక్ అవడమే కదా పెద్ద ప్రాబ్లం. మనం అవన్నీ సెటిల్ అవుతున్నప్పటికీ మన మార్కెట్స్ మాత్రం పైకి అనుకున్న స్థాయిలో మూమెంట్ లేదు. వీటికి గల కారణం ఏంటి, మాన్సూన్స్. సో ఇప్పటి వరకు మనకి క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైస్ బాగా ఎక్కువ పెట్టి కొన్నప్పుడు ఏదైతే ఆల్రెడీ కొంత భారం పడ్డదో, ఆ టైంలో ఏదైతే ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ అయిందో దాని యొక్క రిజల్ట్స్ ఉంటాయి కదా, ఆ టైంలో జరిగిన దానికి రిజల్ట్స్ అనేవి వస్తుంది కదా, ఆ రిజల్ట్స్ ఈ కంపెనీల యొక్క నంబర్ల మీద ఏమైనా ఇంపాక్ట్ కనిపిస్తాయా అన్న ఒక అంచనాలో మార్కెట్స్ ఉన్నాయి. సో ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతోంది, అది మనం చెప్పనవసరం లేదు, ఆల్రెడీ డేటా పాయింట్స్ చూపిస్తున్నాయి. హోల్సేల్ ఇన్ఫ్లేషన్ 8% పైనే వస్తుంది. డెఫినెట్గా ఇవాళ రేపు సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కూడా మారుతుంది. అఫ్ కోర్స్ దానికి మార్కెట్ రియాక్ట్ అవ్వకపోవచ్చు, ఎందుకనంటే అదొక ఇష్యూ రిలేటెడ్ వల్ల ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్ కే పరిమితం. అలానే ఇన్ఫ్లేషన్ ఉంటుంది, డెఫినెట్ గా తగ్గుతుంది రానున్న రోజుల్లో. కాకపోతే మాన్సూన్ కూడా ఇంపాక్ట్ చేస్తుంది. ఈ మాన్సూన్ కనుక గట్టిగా ఇండియన్ ఎకానమీని హిట్ చేసింది అని అంటే డెఫినెట్ గా మనకు కొద్దిగా సఫర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. దాంతో పాటుగా అమెరికా ఒక పెద్ద న్యూస్ ను కూడా తీసుకొచ్చింది. అమెరికన్ ఫెడ్ వైపు నుంచి ఒక క్లియర్ మాట వింటుంది, అవసరమైతే వడ్డీ రేట్లను కూడా పెంచుతాము అని. కొన్ని రీసెర్చ్ పేపర్స్ కూడా ఏం చెప్తున్నాయి, ఇంకా నెక్స్ట్ 2 years ఇంట్రెస్ట్ రేట్లు పెంచడానికి అవకాశం ఉంది. 2028 వరకు కూడా ఇంట్రెస్ట్ రేట్లు పెంచడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు. 75 బేసిస్ పాయింట్స్ వరకు కూడా. సో ఇంట్రెస్ట్ రేట్లు పెంచితే ఏం జరుగుతుంది, బై డిఫాల్ట్ గా డెఫినెట్ గా అది ఐటీ స్టాక్స్ కి నెగిటివ్. ఐటీకి ఎందుకు నెగిటివ్ అవుతుంది, ఇంట్రెస్ట్ రేట్లు పెంచితే వడ్డీ రేట్ల భారం పెరిగితే కంపెనీకి ఆల్రెడీ అప్పులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క వడ్డీలు కట్టాల్సిన భారం వాళ్ళ మీద ఉంటుంది కదా, అప్పుడు R&D మీద కొంత తగ్గిస్తారు. సో దాని ఇంపాక్ట్ మనకి ఐటీ ఆర్డర్ బుక్ మీద ఉంటుంది. సో ఆ సెంటిమెంట్ కొద్దిగా హిట్ అయింది. అండ్ దాంతో పాటు ఇంకోటి పెద్దగా హిట్ అయ్యేది ఏంటి, బంగారం, వెండి. ఎక్కడైతే అంటే పర్టికులర్ యుఎస్ లాంటి ఎకానమీస్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ తోటి కనుక మనకి బాండ్స్ దొరికినట్లయితే బంగారంలో డబ్బులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపారు, పర్టికులర్గా ఇంత పెరిగిన తర్వాత. సో ఆ సెంటిమెంట్ కూడా మనకు బంగారం మీద బాగా పడుతుంది. సో ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ ఉంటది అనేది అటు అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళు నమ్ముతున్నారు, ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ ఇక్కడ ఉంటది అని చెప్పేసి మన ప్లేయర్స్ కూడా నమ్ముతున్నారు. దేర్ ఈస్ సమ్ ఇంపాక్ట్, డెఫినెట్లీ దేర్ ఈస్ నో డౌట్. సో మార్కెట్ గా ర్యాలీ అవ్వాలంటే ఏంటి, ఓన్లీ కంపెనీ నెంబర్స్ అండ్ కంపెనీ గైడెన్స్. మనకి జూన్ పోయిన తర్వాత క్వార్టర్లీ నెంబర్స్ వస్తాయి.
ఈ క్వార్టర్లీ నెంబర్స్ ఏ విధంగా వస్తాయి అన్న దాన్ని మార్కెట్ గమనిస్తూ ఫ్యూచర్ గైడెన్స్ ఎటువైపు ఉంటుంది అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఎందుకు పాత నెంబర్లన్నీ కూడా బై డిఫాల్ట్ గా హై ఇన్ఫ్లేషన్ ఉంటుంది, రెవెన్యూస్ కొంచెం అటు ఇటుగా ఉంటాయి, ప్రాఫిటబిలిటీ ఇంపాక్ట్ డెఫినెట్ గా ఉంటుంది, అందులో డౌట్ లేదు. సో దానికి అంత వెయిటేజ్ ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే మార్కెట్ కి తెలుసా టెంపరీ ప్రాబ్లం అని. సో నెక్స్ట్ రాబోయేటువంటి గైడెన్స్ బాగుంటుంది అట్లీస్ట్ అని కనుక కంపెనీలు చెప్పినట్లయితే మార్కెట్ డైరెక్షన్ తీసుకోవడానికి మంచి అవకాశాలు ఉంటాయి. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో డీల్ క్లియర్ గా జరిగిపోవాలి, ఇద్దరు సంతకాలు పెట్టాలి, క్లియర్ అయిపోవాలి, ఇది కూడా ట్రిగ్గర్ అవ్వాలి. ఇది కూడా ట్రిగ్గర్ అయింది అంటే మనకు పాజిటివ్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ అనేది ఇప్పుడు క్రూడ్ ఆయిల్ కూడా తగ్గింది కాబట్టి అప్కమింగ్ ఇన్ఫ్లేషన్ నెంబర్స్ అనేవి స్లో డౌన్ అవటం మొదలు పెట్టాలి. దీనివల్ల ఏమవుతుంది, హై ఇంట్రెస్ట్ రేట్ ఎన్విరాన్మెంట్ మనకు మార్కెట్లో ఉండదు. హై ఇంట్రెస్ట్ రేట్ ఎన్విరాన్మెంట్ లేకపోతే ఏమవుతుంది, కంపెనీలు బాగా అప్పులు తీసుకోగలుగుతాయి, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ కెపాసిటీస్ ఆర్ సర్వీస్ కెపాసిటీస్ ఎక్స్పాండ్ చేయగలుగుతాయి, ఎక్కువ రెవెన్యూని జనరేట్ చేయగలుగుతాయి. అలానే మనలాంటి రీటైలర్స్ లో ఇంట్రెస్ట్ రేట్ కండిషన్స్ లో లోన్స్ తీసుకొని వెహికల్ పర్చేజెస్ అవ్వచ్చు, లేకపోతే హౌస్ పర్చేజెస్ అవ్వచ్చు, మళ్ళీ ఎకనామిక్ రివైవల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మార్కెట్ ఒక జంక్షన్ లో ఉంది, ఎటువైపు స్టెప్ వేయాలి అనేది ఇందాక నేను చెప్పినట్టుగా ఇన్ఫ్లేషన్ అండ్ కొద్దిగా వాళ్ళ సైన్ ఇరాన్ అండ్ యుఎస్ కి సంబంధించినటువంటి పీ స్టాక్ సైన్ అగ్రిమెంట్ కూడా అయిపోవటం, కంపెనీలకు సంబంధించిన నంబర్లను గమనించడం మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. గుడ్ థింగ్ ఏంటి అని అంటే మనకి రూపీ బలపడుతుంది, 94, 95 కింద మెయింటైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది రూపీ, అది చాలా మంచి విషయం. ఇంకో గుడ్ థింగ్ ఏంటి అని అంటే బంగారం ధరలు పెరగట్లేదు. అదే బంగారం ధర పెరగపోవటం మంచిది, అది మంచిదే కదా పెరగపోవటం అని అంటున్నారంటే, బంగారం ధరలు పెరిగే కొద్దీ ఇండియన్ హౌస్ హోల్డ్స్ ఎక్కువ గోల్డ్ ని పర్చేస్ చేస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళీ డాలర్ ఎక్స్చేంజ్ అయితే ఏమవుతుంది, మళ్ళీ రూపీ బలహీనపడితే ఏమవుతుంది. సో బేసిక్గా ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అవుట్ అవ్వటానికి దారులు అయితే ఓపెన్ అవుతున్నాయి. నేను ఇరాన్ అండ్ యుఎస్ కి సంబంధించిన వార్కి సంబంధించి ఫస్ట్ నుంచి ఆప్టమిస్టిక్ గానే ఉన్నాను. అది ఆగాల్సిందే. ఆ యుద్ధాన్ని ఇరాన్ ఎఫోర్డ్ చేయదు, ఆ యుద్ధాన్ని అమెరికా ఎఫోర్డ్ చేయదు. ఇజ్రాయెల్ కూడా కేవలం వాళ్ళకి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కాలు దూతున్నారు. యుఎస్ కూడా అసలు ఇంత దూరం వస్తుంది అని ఊహించకుండానే కాలు దూవారు. కానీ ఇప్పుడున్నటువంటి కండిషన్లో జియో పొలిటికల్ గా ఎదుర్కొంటున్నటువంటి వ్యతిరేకత, అమెరికా ఎదుర్కొంటున్నటువంటి ఆ వ్యతిరేకత, ఇప్పుడు వాళ్ళు కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితులు. ఈ ఇన్ఫ్లేషన్ కనుక పెరిగింది అని అంటే, బాండ్ ప్రైజెస్ అన్ని పెరిగాయి అని అంటే, ఆల్రెడీ అప్పుల్లో ఉన్నటువంటి అమెరికా ప్రభుత్వం మరింత అప్పుల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. హై ఈల్డ్స్ పే చేయాలి కదా. ఇప్పుడు ఆయన అంత కష్టపడి వడ్డీ రేట్లు తగ్గించాలి అని ఎందుకు ఫైట్ చేశాడు అమెరికన్ ప్రెసిడెంట్? కేవలం వాళ్ళు మళ్ళీ రెన్యువల్ చేసుకోవాల్సినటువంటి బాండ్స్ కి ఎక్కువ ధరలు కట్టాలి. సో వీళ్ళే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారు. మనం జస్ట్ వాచ్ చేస్తూ ఉండాలి. మార్కెట్లు పడ్డప్పుడు ఆపర్చునిటీని తీసుకోవాలి. ఇంకో మంచి విషయం ఏంటి, ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ప్రెషర్ కొద్దిగా తగ్గినట్టుగా కనిపిస్తుంది. గత 2 వారాల నుంచి వాళ్ళు కొద్దిగా స్లో డౌన్ చేశారు, కొద్దిగా బయింగ్ చేయడమో లేకపోతే లోవర్ సైడ్ సెల్లింగ్ చేయడమో గమనిస్తున్నాం మనం. ఇక రూపీ ఇక్కడ నుంచి మరింతగా బలపడటానికి ఎక్కువ అవకాశాలు కూడా ఉంటాయి. ఈ ఎఫ్ఐఎన్ఆర్ రిలేటెడ్ ఎఫ్డి రివిజన్స్ చేయటము, ఎఫ్ఐఎస్ కి సంబంధించి బాండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ కి రిలేటెడ్ ట్యాక్స్ రివిజన్స్ చేయటము, హై డ్యూరేషన్ బాండ్స్ అందుబాటులోకి తీసుకురావటము, ఇదంతా కూడా ఏంటంటే ఎఫ్ఐఎఫ్ ఫ్లోని ఇండియాలోకి తీసుకురావడానికి, రూపీని బలపరచడానికి కొంతవరకు మనకి హెల్ప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనం ఎంతసేపటికి ఎఫ్ఐఎస్ అమ్ముకొని వెళ్ళారు అనేది చూస్తున్నాం. ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఎఫ్ఐఎస్ సహజంగా ఈ స్థాయిలో అమ్మకాలు చేసి ఉండుంటే ఇండియన్ మార్కెట్ ఎక్కడికో పడిపోయి ఉండుంటే, కానీ ఈ రోజు ఇంతటి అబ్జర్ప్షన్ స్టేట్ మనకు ఉంది, మన దగ్గర డిఐఎస్ కానీ రీటైలర్స్ దగ్గర ఇంత శక్తి ఉంది. జస్ట్ ఇమాజిన్ డిఐఎస్ అండ్ రీటైలర్స్ ఇదే స్థాయిలో బయింగ్ కంటిన్యూ చేస్తూ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఆపేస్తే, కొంటే కాదు ఆపేస్తే చాలు, మనకు ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ మార్కెట్ లో బిల్డ్ అవడానికి స్కోప్ దొరుకుతుంది కదా. రూపీ బలపడుతుంది, మార్కెట్ ముందరికి మూవ్ అవుతుంది. ఇంకొక స్టెప్ హెడ్ వెళ్ళి ఆలోచించండి. ఇప్పుడు గ్లోబల్ గా ఉండేటువంటి ఎకానమీస్ అన్ని కూడా కొద్దిగా రిటర్న్స్ ఇచ్చేసాయి. ఏఐ రిలేటెడ్ బబుల్ ఒక్క టైంకి ఖచ్చితంగా బర్స్ట్ అవ్వాల్సిందే. దేర్ ఈజ్ నో టెక్నాలజీ, నో మార్కెట్ ర్యాలీ విత్ ద బబుల్ బర్స్ట్. అటువంటి ర్యాలీ చరిత్రలో లేదు, ఒక చరిత్రలో ఉండదు కూడా. ఒక టైంగా డిమాండ్ అండ్ సప్లై మిస్ మ్యాచ్ అవ్వాల్సిందే, బబుల్ బర్స్ట్ అవ్వాల్సిందే. అప్పుడు డెఫినెట్గా ఇండియన్ మార్కెట్ అట్రాక్టివ్గా ఉంటుంది.
ఇండియన్ మార్కెట్ నాన్ ఏఐ మార్కెట్గా ఉంటుంది, డైవర్సిఫైడ్ మార్కెట్గా ఉంటుంది. ఇప్పుడు యుఎస్ మార్కెట్ చూస్తే ఏ తప్పించి ఇంకేం లేదు అక్కడ. కొరియన్ మార్కెట్ ఏ తప్పించేయలేదు, తైవాన్ మార్కెట్ ఏ తప్పించేయం లేదు. ఈవెన్ జపాన్ ఇప్పుడు అదే పరిస్థితిలో ఉంది. చైనా కూడా ఇప్పుడు ఏ తోటి డ్రైవ్ అవుతుంది. అండ్ ఎస్, ఇండియా ఆ డ్రైవ్లోకి ఎంటర్ కాకపోవడం గొప్ప అని నేను చెప్పట్లేదు, వీఆర్ డిలేడ్. బట్ మేబీ రేపు రాబోయేటువంటి ఆ బబుల్లో మనం పార్టిసిపేట్ చేయకుండా ఉంటాం. సమ్ టైమ్స్ ఆలస్యంగా బయలుదేరటం కూడా మంచిది అంటారు కదా, ఇప్పుడు అటువంటి కండిషనే ఉంది. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్లో మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి న్యూస్లను అయితే మనం ఒకసారి మళ్ళీ క్లియర్గా రివిజన్ చేసుకుందాం. ఇన్ఫ్లేషన్, కంపెనీ నెంబర్స్, జీడిపి, వీటిని జాగ్రత్తగా ట్రాక్ చేస్తే ఇంట్రెస్ట్ రేట్స్ ఎటువైపు డ్రైవ్ అవుతాయి మనకు క్లారిటీ వస్తుంది. ఇంట్రెస్ట్ రేట్స్ని బట్టి మన ఎకానమీ గ్రోయింగ్ ఫేజ్లో ఉంటుంది, స్టాగ్నెంటేషన్ మోడ్లో ఉంటుంది అని మీకే క్లారిటీ వస్తుంది. బట్ టు మై బిలీఫ్, ఇది నా నమ్మకం, ఇండియా చూడాల్సిందంతా చూసేసింది. ఇంకా చూడటానికి పెండింగ్ ఉంది ఒకటే, మంచి రిటర్న్స్. నేను దానికోసం హోప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.